అందరికి వందనాలు. పౌలు గారు చేసిన సువార్త. తను బాప్తిసం పొందిన తర్వాత అననీయ దగ్గర సమాజ మందిరంలో చేరి ఏమి చెప్తున్నాడో పరిశుద్ధ గ్రంథంలోనే నుండి చూద్దాం. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 20 వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. పౌలు గారు ఏమని చెబుతున్నాడు? యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఈనాడు మందిరాలలో ఈ మాట వినపడుతుందా? యేసే దేవుని కుమారుడని వినబడుతుందా? వినపడము లేదు. మాట ఎత్తితే యేసే దేవుడు, యేసే దేవుడు. వీళ్ళకి యేసు దేవుని కుమారుడని, యేసే దేవుడు అని చెప్పేవారు, వారికి యేసే దేవుని కుమారుడని చెప్తే చిన్నతరగా ఉందేమో, అంటే వాళ్ళకి చిన్నతరగా ఉందనుకుంటున్నా. కానీ పౌలు గారు చెప్తున్న మాటలు వింటే నిత్య జీవం వస్తుంది. ఏమని? యేసే దేవుని కుమారుడని. యేసు ప్రభువుడుక దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడి నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ పౌలు గారు యేసు ప్రభుని ఏమని విశ్వసించారు? దేవుని కుమారుడని విశ్వసించినట్లుగా మనము ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలను బట్టి తెలుసుకోవచ్చు. యేసే దేవుని కుమారుడు. పౌలు గారు ఏమని విశ్వాసం ఉంచినారు యేసు ప్రభునందు? యేసే దేవుని కుమారుడని, యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వాసం ఉంచినట్లుగా మనకు ఇక్కడ అగుపడుతుంది. ఆయన స్వార్థ సమాజ మందిరంలో చేరి చెబుతున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఏమని ప్రకటించినాడు? యేసే దేవుని కుమారుడని. ఈయన ఎవరు? యేసు ఎవరు? దేవుని కుమారుడని. దేవుని కుమారుడు. ఈ మధ్యకాలం చాలా ఏళ్ళ తరబడి చెబుతున్న బోధ ఏదంటే యేసే దేవుడు, యేసే దేవుడు. యేసే దేవుని కుమారుడని చెప్పడం లేదు. ఇంకా యేసే దేవుడు అంటే వారికి నిత్య జీవం ఎప్పుడు వస్తుంది? యేసే దేవుని కుమారుడని